కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకి విజృంభిస్తున్నాయి. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 339 కరోనా కేసులు నమోదవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే కరోనాతో 4 మృతి చెందడం టెన్షన్ పెడుతోంది. అసలు కరోనా మళ్లీ ఎందుకింతలా విరుచుకుపడుతోంది? మరోసారి లాక్డౌన్ వస్తుందా? ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయి? వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చివరి వరకు చూడండి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా అలజడి మొదలైంది. ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతున్న దాని ప్రకారం జూన్ 26 నుంచి జూలై 16 వరకు మొత్తం 12కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 4 చనిపోయారు. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 2 కేసులు, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. అయితే ఈ 12 కేసుల్లో 2కి కాంటాక్ట్ ద్వారా, అంటే కరోనా ఉన్న వ్యక్తి పక్కన ఉండడం వల్లే వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 3 హోమ్ ఐసోలేషన్లో ఉండగా మరో 2కి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనుమానిత లక్షణాలున్న 67 మందికి కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. కేసులు పెరుగుదలతో జిల్లా వైద్యాధికారులకు ప్రత్యేక సూచనలు వెళ్ళాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ పరిస్థితి ఇలా ఉంటే, ఇక దేశవ్యాప్తంగా కేవలం ఒక్క నెలలోనే మొత్తం 339 కరోనా కేసులు నమోదవడం మరింత కలవర పెడుతోంది. ఈ కేసుల్లో అత్యధికంగా ఎప్పట్లాగానే కేరళలోనే 115 కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మరొకసారి ముందంజలో ఉంది. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. ఆ తర్వాత కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 8 కేసులు నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కేసులు క్రమంగా నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అన్ని రాష్ట్రాల పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచింది. ఏ క్షణంలోనైనా కేసులు మరింత పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ పంపిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు నిజంగా కరోనా వైరస్వేనా లేక కొత్త వేరియంట్ కారణమా అన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బాధితుల శాంపిల్స్ను పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అయితే సోషల్ మీడియాలో NB181, LF7, XFG వంటి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఏపీలో నమోదైన కేసులకు కారణమని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. పూణే NIV నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు వేరియంట్ ఏంటో బయటపడబోతుంది. ఇదిలా ఉండగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? మాస్కులు తప్పనిసరి అవుతాయా? పాత రోజులు మళ్ళీ వస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి గతంలో లాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నారు. అయితే కరోనా, ఇన్ఫ్లుయెంజా వంటి ఇతర శ్వాసకోశ వైరస్లలాగా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త సబ్ వేరియంట్లుగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే కొన్ని నెలలు కేసులు అస్సలు కనిపించకపోవడం, మళ్లీ వాతావరణంలో మార్పులతో కేసులు కొంత పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఇదే ధోరణి కనిపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాల ఆరోగ్య శాఖలు కరోనా పర్యవేక్షణను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. అయితే కొత్త వేరియంట్లు వస్తున్నాయా, వాటి ప్రభావం ఎలా ఉంది అనే అంశాలను నిరంతరం పరిశీలిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా కరోనా పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఎందుకంటే లాక్డౌన్లు, ఖాళీ రోడ్లు, ఆసుపత్రుల ముందు భారీ క్యూలు, ఆక్సిజన్ కోసం ఆందోళనలు, ఇలా ఎన్నో చేదు జ్ఞాపకాలను ఈ వైరస్ మిగిల్చింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు నమోదవుతుండడం మళ్ళీ భయపెడుతోంది. మరి ఏపీలో వ్యాపిస్తున్న కేసులు నిజంగా కరోనావేనా లేక మరో కొత్త వేరియంటా అనేది రిపోర్ట్స్ వచ్చాకే తేలనుంది. కరోనా మహమ్మారి మళ్ళీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకి విజృంభిస్తున్నాయి. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 339 కరోనా కేసులు నమోదవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు, ఇప్పటికే కరోనాతో 4 మృతి చెందడం టెన్షన్ పెడుతోంది. అసలు కరోనా మళ్ళీ ఎందుకింతలా విరుచుకుపడుతోంది? మరోసారి లాక్డౌన్ వస్తుందా? ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయి?
వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చివరి వరకు చూడండి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కరోనా అలజడి మొదలైంది. ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతున్న దాని ప్రకారం జూన్ 26 నుంచి జూలై 16 వరకు మొత్తం 12కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 4 చనిపోయారు. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. గుంటూరు జిల్లాలో 2 కేసులు, విశాఖ, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. అయితే ఈ 12 కేసుల్లో ఇద్దరికి కాంటాక్ట్ ద్వారా, అంటే కరోనా ఉన్న వ్యక్తి పక్కన ఉండడం వల్లే వైరస్ సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 3 హోమ్ ఐసోలేషన్లో ఉండగా మరో 2కి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనుమానిత లక్షణాలున్న 67 మందికి కోవిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. కేసులు పెరుగుదలతో జిల్లా వైద్యాధికారులకు ప్రత్యేక సూచనలు వెళ్ళాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ పరిస్థితి ఇలా ఉంటే ఇక దేశవ్యాప్తంగా కేవలం ఒక్క నెలలోనే మొత్తం 339 కరోనా కేసులు నమోదవడం మరింత కలవర పెడుతోంది. ఈ కేసుల్లో అత్యధికంగా ఎప్పట్లాగానే కేరళలోనే 115 కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మరొకసారి ముందంజలో ఉంది. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. ఆ తర్వాత కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 8 కేసులు నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రాల్లో కూడా కేసులు క్రమంగా నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. అన్ని రాష్ట్రాల పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచింది. ఏ క్షణంలోనైనా కేసులు మరింత పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ పంపిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు నిజంగా కరోనా వైరస్వేనా లేక కొత్త వేరియంట్ కారణమా అన్నదానిపై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బాధితుల శాంపిల్స్ను పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అయితే సోషల్ మీడియాలో NB181, LF7, XFG వంటి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఏపీలో నమోదైన కేసులకు కారణమని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. పూణే NIV నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదిక వచ్చిన తర్వాతే అసలు వేరియంట్ ఏంటో బయటపడబోతుంది. ఇదిలా ఉండగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మాస్కులు తప్పనిసరి అవుతాయా, పాత రోజులు మళ్ళీ వస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి గతంలో లాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని, నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నారు. అయితే కరోనా, ఇన్ఫ్లుయెంజా వంటి ఇతర శ్వాసకోశ వైరస్లలాగా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త సబ్ వేరియంట్లుగా కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే కొన్ని నెలలు కేసులు అస్సలు కనిపించకపోవడం, మళ్ళీ వాతావరణంలో మార్పులతో కేసులు కొంత పెరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఇదే ధోరణి కనిపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ దేశాల ఆరోగ్య శాఖలు కరోనా పర్యవేక్షణను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. అయితే కొత్త వేరియంట్లు వస్తున్నాయా, వాటి ప్రభావం ఎలా ఉంది అనే అంశాలను నిరంతరం పరిశీలిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా కరోనా పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఎందుకంటే లాక్డౌన్లు, ఖాళీ రోడ్లు, ఆసుపత్రుల ముందు భారీ క్యూలు, ఆక్సిజన్ కోసం ఆందోళనలు, ఇలా ఎన్నో చేదు జ్ఞాపకాలను ఈ వైరస్ మిగిల్చింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు నమోదవుతుండడం మళ్ళీ భయపెడుతోంది. మరి ఏపీలో వ్యాపిస్తున్న కేసులు నిజంగా కరోనావేనా లేక మరో కొత్త వేరియంటా అనేది రిపోర్ట్స్ వచ్చాకే తేలనుంది.